ఏదైనా చేసి పొట్టలోని ఫ్యాట్ తగ్గించుకోకపోతే అటు నలుగురిలోనూ చిన్నబుచ్చుకోవాల్సిన స్థితి, ఇటు ఆరోగ్యంగానూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిన దుస్థితి. దీనికి చక్కటి పరిష్కారం ఎక్కడో లేదు, మన వంటింటిలోనే ఉంది. మనం నిత్యం వంటకాల్లో జీలకర్రను ఉపయోగిస్తూనే ఉంటాం. మసాలా, వేపుళ్ళు, పచ్చళ్ళు, రసం, సాంబార్ ఇలా ఎన్నో రకాలుగా జీలకర్రను తప్పకుండా వేస్తాం. అయితే అధిక బరువు ఉన్నవారు రోజు ఒక చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లో సన్నబడిపోవచ్చునని పరిశోధకులు తేల్చారు. జీలకర్ర బరువు తగ్గించడంతో పాటు చెడు కొవ్వును చేరనివ్వదు. జీలకర్రలో ఉండే థెమోల్, ఇతర నూనెలు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైనా తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు జీలకర్ర టీ తాగండి, వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో టీ స్పూన్ జీలకర్రను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించండి. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర టీగా తాగండి. పొట్ట తగ్గేందుకు ఇలా చేయాలి: 2 స్పూన్ల జీలకర్రను ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి ఉదయం దానిని మరిగించుకుని అందులోని జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా రోజు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. 5 గ్రాముల పెరుగులో 1 స్పూన్ జీలకర్రను వేసుకుని తింటూ ఉండాలి. ఇలా కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతారు. రుచిగా తినాలనుకునే వారు 3 గ్రాముల జీలకర్రను నీటిలో వేసి తేనెను కలిపి రోజు తీసుకోండి. బ్రౌన్ రైస్, వెజిటబుల్ సూప్ లో 1 స్పూన్ జీలకర్రను వేసి తీసుకోండి. అల్లం, నిమ్మకాయలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్లు కొన్ని తీసుకుని ముక్కలుగా చేసి ఉడికించండి. అందులో అల్లం, నిమ్మ మిశ్రమాన్ని వేసి దానిపై జీలకర్ర పొడిని వేసి రోజు రాత్రి భోజనంలో తింటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువులో మార్పు కనబడుతుంది. జీలకర్ర పొట్ట దగ్గర ఉన్న చెడు కొవ్వును తగ్గిస్తుంది. జీలకర్ర నీళ్లు తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్ గా ఉంటారు. అమెరికాలో గల సౌత్ కరోనీలోని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనల ప్రకారం జీలకర్ర క్యాన్సర్ పై పోరాడుతుంది. శరీరంలోని గడ్డలను జీలకర్ర తొలగిస్తుంది. నల్ల జీలకర్రలో ఈ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.